సరస్వతీ శతకం పూలబాల విరచితం అందమైన 100 కంద పద్యాల్లో సనాతని విద్యామాత చదువుల తల్లి అయిన సరస్వతి విశ్వరూపాన్ని 100 కోణాల్లో చూపిస్తూ ఆమె ప్రేమ, దయ, కరుణ అన్నిటినీ ఆవిష్కరించేటువంటి ఈ 100 కంద పద్యాలు వీణులు విందుగా ఉంటూ భక్తిభావాలని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని రేకెత్తిస్తాయి అనడంలో ఏమీ సందేహం లేదు. కానీ నేటి కాలంలో తెలుగు పద్యాలని ఒక క్రమ పద్ధతిలో చదవటము లేదా తెలుగు ఉచ్చారణ కూడా కఠినమైపోతున్నాయి ఈ రోజుల్లో. చదివేవాళ్ళు తక్కువ కాబట్టి మనం రాసిన లక్ష్యం ఏమిటి? నలుగురికి చేరాలనేటువంటిది. మరి ఎవరో ఒకరు చదవాలి, ఆ ఒకరు రచయిత ఎందుకు కాకూడదు అనే ఉద్దేశంతో ఈ 100 కంద పద్యాలని రాయటమే కాకుండా వీటిని ధారణ చేశాను. అంటే గుర్తుంచుకోవటం. 100 కంద పద్యాలను రాయటం కష్టమని మనందరికీ తెలుసు, కానీ వాటిని ధారణ చేయడం అంతకంటే కష్టం. ఇదంతా చేస్తుంది మీకోసమే, విని ఆనందించే వారి కోసమే. వీలవుతుందేమో చూడండి, ఆనందించి. ఈ 100 కంద పద్యాల్లో మొదటి భాగంగా 10 కంద పద్యాలని రికార్డ్ చేస్తున్నాను. మొత్తం అంతా ఒకేసారి చేస్తే వీడియో నిడివి పెరిగిపోతుంది కాబట్టి భాగాలుగా దీన్ని అప్లోడ్ చేస్తాను. అయితే మొదటి భాగంలోని మొదటి 10 పద్యాల్లో మొదటి పద్యం. నీరదయాన సనాతని వారములో నిలిచియుంటి వాగ్జలి నీకై నేరములెంచకరమ్మ కోరిన విద్యల నొసుగుము కూరిమితోడన్ ధనమెంతున్నను అందున ఘనమేమి కలదు తలంప కలిగే ఆలోచనలే ముందుకు నడిపెంధనమని తెలిసిన వాడు ధన్యుడు ఎలలో జాపితి కరములు నీకడ చూపుము నీదయనొసంగి శుభమగు విద్యన్ చూపుము తోవను ముందుకు దీపురమగు కనులతోడ దీపము నీవై మందమతిని మతి మరుపును తొందర చిత్తము నెల్ల తొలగించమ్మా అందరు మెచ్చడి గుణములు చిందర కానెట్టి తలంపు చిరముగనిమ్మ వందనమగు నీ వదనము కుందన కాంతులంజిమ్ము కోపము లేకన్ పొందిక గల అధినాయక సుందర రూపమును చూడ శోకము తొలగున్ వదలను భారతి పదములు వదలను పుస్తకము చూపు మార్గము వదిలా పదలను ఎన్నడు పిలవను మదకట వెలుతురునిచ్చు మనసుకు విద్యే వందనమిదిగో భారతి సుందర మగు సొమ్ములను తెచ్చి శోభితమగు నీ స్కందములకు మాలగ వేసందమగు రూపు చూడ సంతసమోద కోరిన విద్యలను సగడి భారము నీదిక బలమగు బాటను చేసా సారము నీయగ వేడద కూరును నీదేగలిగిన కోరిన వెళ్ళన్ ప్రతిమను చదువరి మనస్సును ప్రతిష్ఠించిన అభిజాలును ప్రతిమ తానే పాతము వలె వచ్చి పడును స్మృతి బెరుగును చదువరి శతకాంతుడగును 10 పుస్తకములనింటికి విధిగా తెచ్చి చదవంగ విజయంతధ్యం సుధలే నోటన పొంగగ బుధుడే నీ చెలిమి కోరు భువిలో సుమతి. ఇవి మొదటి 10 పద్యాలు. నచ్చాయని భావిస్తున్నాను. అవకాశం ఉంటే ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి.